76వ గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాల పట్టణంలో స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో గురజాల తహసీల్దార్ కె నగేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం గల దేశం భారతదేశమని, ఒకే సంస్కృతులతో జాతి మత భేదం లేకుండా అందరూ సంతోషంగా ఉండేందుకు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, వీఆర్ఓ, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు అయినటువంటి యనమల కేశవరెడ్డి హాజరయ్యారు. యనమల కేశవరెడ్డి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. యనమల కేశవరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలని తృణప్రాయంగా భావించి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, ఆ తర్వాత మహానుభావుడు అయినటువంటి బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. యోగా, మెడిటేషన్ క్లాసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముత్యాల పాపిరెడ్డి, అందుగుల చంద్రయ్య గారు, సంగీత ఉపాధ్యాయులు షేక్ చినా, లాలు సాహెబ్, కృష్ణవేణి, పరిటాల ధనలక్ష్మి, యోగా నేర్చుకోవడానికి వచ్చినటువంటి స్త్రీ పురుషులు విద్యార్థులు పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి మన అఖండ భారతదేశంలో భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ ఒకే స్ఫూర్తితో భారతదేశం ఇప్పటికీ వర్ధిల్లుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం మన జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తి. స్వతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ వారి చట్టాలకు అనుగుణంగా ఉన్నటువంటి పరిపాలనని మనకు మనం పరిపాలించుకోవాలనేటటువంటి విశాల ఆలోచనతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అప్పటి వరకు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోనికి తీసుకువచ్చి మనకు మనం పరిపాలించుకుంటున్నాం. భారతదేశం రాజ్యాంగంలో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంగా మనకు మనం నిర్వచించుకోవడం జరిగింది. అంటే అందరూ సమానమే, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి, ఉద్యోగంలో సమాన అవకాశాలు ఉంటాయి, రిజర్వేషన్స్ కల్పించడం కూడా మనకు అందరికీ అవకాశాలు కల్పించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. రాజ్యాంగం అందించినటువంటి స్ఫూర్తికి సంబంధించి ఇప్పటి వరకు 75 సంవత్సరాల పాటు భారతదేశము అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ఇక ముందు కూడా ఆ స్ఫూర్తిని గుర్తు తెచ్చుకుంటూ ఇంకా అభివృద్ధి చెందాలని గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియపరుస్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.